శ్రీ కార్తీక దామోదరాయ నమో నమః. ఓం గణేశాయ నమో నమః. కార్తీక మాసం కార్తీక పురాణము 6వ రోజు పారాయణం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెబుతూ ఉన్నాడు, ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వారికి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేటువంటి వాళ్ళు పాప విముక్తులై వైకుంఠాన్ని చేరుకుంటారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే కార్తీక మాసంలో స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిలో దీపమును వెలిగించినా కానీ వైకుంఠ పురాణము విన్నప్పటికి కూడా పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను సమయింప చేసేది ఆయురారోగ్యదాయిని అయినటువంటి ఒక కథను మీకు చెప్తాను వినండి మహారాజా అని వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తూ ఉన్నాడు. మందరోపాఖ్యానం. కళింగ దేశీయుడైనటువంటి మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేసేటువంటి వాడు. అతనికి పతివ్రత అయినటువంటి మంచి శుభలక్షణాలు ఉన్నటువంటి భార్య, ఆమె పేరు సుశీల. భర్త ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా అతని అందే ప్రేమతో అనురాగంతో ద్వేషం లేనిదై ఉండేది. ఆమె నిష్ఠాగరిష్టగా ఉండేటువంటిది. కొన్నాళ్ల తర్వాత కూలి పనితో జీవించేటువంటి ఆ మందరుడనే బ్రాహ్మణుడు ఈ కష్టపడి చేసినటువంటి కూలి డబ్బులు సరిపోవట్లేదు, అందుకే వనాలకు వెళ్ళి ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరించేటువంటి వాడు. అలా వచ్చినటువంటి డబ్బుతో జీవనాన్ని కొనసాగించేవాడు. ఒకసారి ఆ బాటలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుణ్ణి పట్టుకొని అతడిని మర్రి చెట్టు కట్టివేసి ఆ బ్రాహ్మణుని యొక్క ద్రవ్యాన్నంతను అపహరించాడు. ఇంతలోనే అటుగా వచ్చినటువంటి ఒక కిరాతకుడు వీరిద్దరిని చూశాడు. అతడేం చేశాడు, వారిద్దరి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్నంతా తీసుకొని ఆ ఇద్దరిని కూడా చంపివేసి అతడు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సమీపంలో ఉన్నటువంటి ఒక గుహలో ఉన్నటువంటి పులి అక్కడికి వచ్చేసి కిరాతకుడితో తలపడింది. ఆ సమయంలో కిరాతకుడి దగ్గర ఖడ్గం ఉంది కదా, ఆ ఖడ్గంతో పులిని చంపేశాడు. ఆ పులి కిరాతకుడిని చంపివేసింది. ఇలా నలుగురు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకులు నలుగురు జీవులు కూడా యమలోకమునకు చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యములతో నిండి ఉన్నటువంటి రక్తకూటంలో పడవేశారు. అయితే ఈ పాపం భార్యకు మాత్రం తనకు భర్త మరణించిన విషయం తెలియదు. భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయినటువంటి సుశీల ఆమె నిత్యం భర్తనే ధ్యానిస్తూ ధర్మవర్తనతో ఉండి హరినామ సంకీర్తనం చేస్తూ జీవనాన్ని గడుపుతూ ఉండేది. అటువంటి సమయంలో ఒక సద్బ్రాహ్మణుడు, హరినామ సంకీర్తన తత్పరుడు, ఆ భగవంతుని ధ్యానంలోనే ఉండేటువంటి వాడు, నిత్యానంద వర్తనుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో అతన్ని పూజించి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులకు ఆ బ్రాహ్మణుడు, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినం. ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ శ్రవణము చేద్దాం. అందుకుగాను ఒక దీపం చాలా అవసరము. దీపానికి తగినటువంటి నూనె నా దగ్గర ఉంది, నీవు ఒత్తిని దీపపు ప్రమిదను తయారు చెయ్యని చెప్పాడనమాట. ఆ యతీంద్రుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా శుభ్రం చేసి పంచరంగుల ముగ్గులను పెట్టింది. ప్రత్తిని శుభ్రపరిచి 2 ఒత్తులను చేసి యతీంద్రుని దగ్గర ఉన్నటువంటి నూనెను తీసుకొని శ్రీహరికి దీపము వెలిగించి సమర్పించింది. యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మరి మనశుద్ధి కోసం పురాణపట్నం ఆరంభించాడు. సుశీల ఆ పురాణపట్నం వినడానికని పరిసరాలలో ఉన్నటువంటి ఇళ్ల వద్దకు వెళ్ళి వారందరినీ పురాణపట్నములకై తీసుకొని వచ్చి
తను కూడా ఎంతో ఏకాగ్ర చిత్తురాలై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశిష్యులను అందించి ఆ యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. కాలక్రమేణా ఆమె కూడా కాలధర్మం చెందింది. తక్షణమే శంకు చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరదారులు అయినటువంటి విష్ణుదూతలు వచ్చి సుశీలను ఒక దివ్య విమానంలోకి ఎక్కించి ఆమెను వైకుంఠానికి తీసుకొని పోసాగారు. అందులో విమానంలో వెడుతున్నటువంటి సుశీల మార్గమధ్యంలోని నరకంలో ఉన్నటువంటి 3 జీవులతో పాటు తన భర్తను కూడా చూసిందనమాట. చూసి ఆమె ఎంతో బాధపడి వాళ్ళను అడుగుతూ ఉంది, విష్ణుదూతలను అడుగుతూ ఉంది, నా భర్త ఎందుకు ఇక్కడ ఉన్నాడు, మరి తెలుపవలసిందిగా విష్ణు పార్షదులను కోరింది. అందుకు వారు, అమ్మ, నీ భర్త అయినటువంటి ఈ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ వేదాచారాలను విస్మరించి కూలీ పని చేసి మరికొన్నాళ్ళు దొంగయ్యి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అతనితో పాటే ఉన్నటువంటి ఇంకొక బ్రాహ్మణుడు కూడా మిత్రద్రోహి అయి మిత్రుణ్ణి సంహరించడం వల్ల అతడు కూడా ఈ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. 3వ వాడు కిరాతకుడు కూడా బంధితుడైనటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు కూడా నరకాన్ని చేరవలసి వచ్చింది. పులి కూడా అంత పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభక్షణ విచక్షణ లేకుండా తైలకాది భోజనాదులను భుజించడం వల్ల నరకాన్ని అనుభవించవలసి వచ్చింది. అందుకే ఈ 4 యొక్క నరకయాతనకు కారణాలు ఇవే తల్లి అని వివరించారు. సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్టయితే వాళ్ళకు ఆ నరకము తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడినటువంటి పురాణ శ్రవణ ఫలితాన్ని దారపోయడం వల్ల వారందరికీ విముక్తి కలుగుతుందని చెప్పి నీ భర్తతో పాటుగా నువ్వు ప్రజలందరినీ పిలిచి పురాణమును వినిపించినందుకు గాను ఆ మిత్రదోహి అయినటువంటి బ్రాహ్మణుడు విమోచనం పొందుతాడు. పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించినటువంటి 2 ఒత్తుల పుణ్యమును చెరిసగముగా దారపోసినట్టయితే ఆ కిరాతకుడు వ్యాఘ్రము కూడా నరకము నుంచి విముక్తి పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి దారబోయడంతో ఆ 4 కూడా నరకము నుండి విముక్తులై దివ్య విమానరూఢులై సుశీలతో సహా అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు. ఓ రాజర్షి, ఇంకా నేను అనేక విషయాలను నీకు చెప్తాను. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును మీరు విని ఉన్నారు. కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశికి 100 రెట్లు, కార్తీక పౌర్ణమికి 1000 రెట్లు, శుక్ల పాడ్యమికి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశికి 1,000,000 రెట్లు, ఇంకా ద్వాదశికైతే చెప్పడానికే అలవి కాదు, లెక్కలేనంత అనంతమైనటువంటి ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి. అందుచేత ఓ రాజర్షి, నీవు తప్పకుండా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నమును పెట్టడం వల్ల కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్నటువంటి తిథులన్నిట్లో కార్తీక ద్వాదశి చాలా ఫలప్రదమైనటువంటిది. కాబట్టి మీరు తప్పకుండా కార్తీక ద్వాదశి నాడు మీరు అన్నదానం చేయాలి మహారాజా అని చెప్తాడు. అంతేకాకుండా ఏకాదశి నాడు రాత్రి, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని కూడా పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికి అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగిశయనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగును అన్నదానం చేయడము సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా ఈ కార్తీక ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలు,
బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా ఎవరైతే గోదానం చేస్తారో వారు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు మహారాజా. అంతేకాకుండా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానం చేస్తారో వారు సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఓ రాజా, ఇందుకు నిదర్శనంగా ఒక కథను చెప్తాను విను. పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేటువంటి వాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఎవరికి మాట సాయం కూడా చేసేటువంటి వాడు కాడంట. నిత్యము రోజు పర్లను నిందిస్తూ కాలాన్ని వృధా చేసేటువంటి వాడు. ఒకానొకసారి ఆ లుబ్ధుడు ఒక బ్రాహ్మణుని ఇచ్చినటువంటి అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఈ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేయను, ఎందుకంటే ఎవడైతే రుణం తీర్చకుండానే వెళ్ళిపోతాడో వారు మరుజన్మలో రుణదాతకు సంతాన రూపకంగా జన్మించి ఆ రుణాన్ని తీర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుచేత నేను ఎంత కష్టపడి అయినా 1 మాసము లోపట నీ రుణాన్ని నేను వడ్డీతో సహా తీరుస్తాను అని కోరాడు. కానీ ఆ బ్రాహ్మణ వచనాలకు ఆ లుబ్ధుడు కనికరించలేదు. నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నేను నెల్లాళ్ళ ఆగే సమయం నా దగ్గర లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేకపోతే నిన్ను ఈ కత్తితో నరికేస్తాను అని చెప్పాడనమాట. బ్రాహ్మణుడేమో బతిమలాడుతూ, యథార్థంగా నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, తప్పకుండా నీకు 1 మాసంలో నీ డబ్బు చెల్లిస్తాను అన్నాడు. దానికి అతడు కోపగించుకొని బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి నేలకేసి కొట్టి కాలితో తన్ని అప్పటికప్పుడే కత్తితో అతని పైన 1 వేటు వేశాడు. పాపం అతడి ఆ కోమటి కొట్టినటువంటి కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితంగా ఇంటికి పోయి గుట్టుగా బతకసాగాడు. మరి ఎంతకాలం అని గుట్టుగా బతుకుతాడు? ఎప్పటికైనా తప్పకు మరణం అనేది తప్పదు. ఆ కోమటి కూడా అలాగే మరణించాడు. యమకింకరులు వచ్చి ఆ జీవిని నరకలోకానికి తీసుకొని వెళ్ళి అతనికి రౌరవం అనే నరక విభాగంలో పడవేసి శిక్షించడం మొదలు పెట్టారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధి వైశ్యుని కుమారుడైనటువంటి ధర్మవీరుడు అనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైనటువంటి అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులను నూతులను తవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహము చేస్తూ, ఉపనయనాలను చేస్తూ, అన్నదానములను కూడా చేస్తూ, తరతమ భేదం ఎరగకుండా అందరికీ సేవలు చేస్తూ ధర్మాత్ముడని పేరు పొందాడు. ఒకరోజు అతని పేరు ధర్మవీరుడు. ఒకరోజు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేస్తూ ధర్మవీరుని దగ్గరికి వచ్చాడు. ఈ యొక్క నారద మహర్షిని చూడగానే ధర్మవీరుడు అర్ఘ్యపాద్యాదులిచ్చి వందనాన్ని సమర్పించి, హే దివ్యప్రభు, నేను నీ దాసుడిని, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు నారద మహర్షి చిరునవ్వు నవ్వుతూ, ధర్మవీర, నా కోసము నువ్వేమీ చేయవలసినటువంటి అవసరం లేదు, నీ శ్రేయస్సుకై చెప్తున్నాను, ఈ మాటలు శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనటువంటి రోజు. ఆ రోజున చేసినటువంటి స్నానము, దానము, జపము ఇవన్నీ కూడా విశేష ఫలితాలనిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతకాలంలో శాలగ్రామాన్ని దానం చేసినటువంటి వారు దరిద్రులైనా సరే, ధనికులైనా సరే, వానప్రస్థులైనా సరే, బ్రాహ్మణులైనా సరే, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ ఎవరైతే శాలగ్రామాన్ని దానం చేస్తారో జన్మ జన్మాంతర కృత పాపాలన్నీ దహింప చేసుకున్న వాళ్ళే అవుతారు. అంతేకాకుండా నీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతూ ఉన్నాడు. అతడి నరక బాధ నుండి విముక్తికి సంకల్పించి
నీవు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయమని చెప్పాడు నారద మహర్షి. కానీ నారదుని మాటలు రుచించలేదు ధర్మవీరుడికి. పైపెచ్చు నారదమునింద్ర, నా తండ్రి పేరున నేను భూదానాలు చేశాను, గోదానాలు చేశాను, తిలాదానాలు చేశాను, సువర్ణాన్ని కూడా దానాలు చేశాను. మరి అన్నిటికంటే ముఖ్యమైనది సాలగ్రామ దానం అని చెప్తూ ఉన్నాను. ఈ దానం చేయడం వల్ల అంత సాధ్యమవుతుందా? మరి ఈ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? నేను దానం చేసినప్పటికి కూడా అది తినడానికి పనికిరాదు, నవరత్నాల్లో అలంకరించుకోవడానికి కూడా పనికిరాదు. ఏ రకంగానూ ఎవరికి కూడా ఉపయోగపడని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతిదాతకు కీర్తి ఉండదు, దానము పట్టిన వారికి కూడా సుఖం ఉండదు. కాబట్టి నేను సాలగ్రామ దానము చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అనునయించినా ఆ ధర్మవీరుడు వినలేదు, మూర్ఖత్వాన్ని వదలలేదు. కాలక్రమంగా ధర్మవీరుడు మరణించాడు. మరణించిన తర్వాత అతడు అనేక జన్మలను ఎత్తి చివరకు ఒక యాచక బ్రాహ్మణుని ఇంట్లో కూతురిగా జన్మించి తన కూతురి యొక్క వివాహం కాగానే అతి కొద్ది కాలంలో ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పూర్వకర్మను, గత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవివరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వైదోక్త విధిగా జన్మార్జిత పాపనాశకమైనటువంటి సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్య ఫలం వల్ల మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలాన్ని అనుభవించారు. తదుపరి ధర్మవీరుడు అనేక జన్మలెత్తి ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్య పూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దానం వల్ల రౌరకాది మహానరకాన్ని అనుభవిస్తున్నటువంటి ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కలిగిస్తాడని మనము ధృవపరుచుకోవచ్చు. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమమైనటువంటి ప్రాయచిత్తము. ఇంతకు మించిన ప్రాయచిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసినటువంటి సూక్ష్మమైనటువంటి కార్యక్రమాలు కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాక సద్బుద్ధితో ఎవరికైనా కానీ మనం చేసినటువంటి దానాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మనము ఎప్పుడు కూడా ఎవరికి జీవితంలో అపకారం చేయకూడదు. ఈ రోజుతో కార్తీక మాసము కార్తీక పురాణం 6వ రోజు పారాయణం సమాప్తం. నమస్కారం.